ఇండియా కింగ్ బ్రెజిల్ ని ఎలా మార్చేశాడో తెలుసా? ఒకే ఒక ఆవు ఒక దేశం ఫ్యూచర్ ని మార్చగలదని నేను చెప్తే 1960s లో ఒక ఇండియన్ కింగ్ బ్రెజిల్ కి ఇచ్చిన గిఫ్ట్ ఒక డైరీ రెవల్యూషన్ ని స్టార్ట్ చేసింది. ఒక బుల్ ఎద్దు 1949 లో గుజరాత్ లోని భావనగర్ కు చెందిన మహారాజా కృష్ణ కుమార్ సింజే బాన్ సిన్నే కృష్ణ అనే ఒక గిర్ బుల్ ని బ్రెజిల్ కి పంపించారు. ఇది కేవలం ఒక గిఫ్ట్ కాదు, అది ఒక లైఫ్ లైన్. బ్రెజిల్ యొక్క స్థానిక పశువులు వేడి అండ్ రోగాలతో ఇబ్బంది పడుతున్నాయి, కానీ కృష్ణ అతని రెసిలియన్స్ అండ్ అధిక పాల దిగుబడితో వారికి అవసరమైన ఆన్సర్ అయ్యాడు. కృష్ణ రాక బ్రెజిల్ కు సర్వైవ్ అవడానికి కాదు, వాళ్ళు థ్రైవ్ అవడానికి కూడా హెల్ప్ చేసింది. నెక్స్ట్ కొన్ని దశాబ్దాల్లో అతని వారసులైన గిర్ పశువులను హోస్టైల్ ఆవులతో క్రాస్ బ్రీడ్ చేసి జీరో లాండ్ బ్రీడ్ ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు బ్రెజిల్ పాలలో 80% కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రాస్ బ్రీడింగ్ బ్రెజిల్ డైరీ ఇండస్ట్రీని రెవల్యూషనైజ్ చేసింది, ప్రపంచంలో రెండవ అతిపెద్ద పాల ఉత్పత్తిదారులుగా మార్చింది. కానీ ఈ ప్రభావం అక్కడితో ఆగలేదు. గిర్ బ్రీడ్ కేవలం పాల ఉత్పత్తి గురించి మాత్రమే కాదు, అది ఇండియా బ్రెజిల్ కి మధ్య ఇన్నోవేషన్ అండ్ కోఆపరేషన్ కు ఒక చిహ్నంగా కూడా మారింది. ఈ రోజు బ్రెజిల్ 4 మిలియన్లకు పైగా గిర్ పశువులను కలిగి ఉంది. ఇదంతా కృష్ణ వారసత్వం వల్లే. అతని కాంట్రిబ్యూషన్ 2 దేశాలపై శాశ్వత ముద్ర వేసింది. ఈ భారీ కాంట్రిబ్యూషన్ కు గుర్తింపుగా బ్రెజిల్ పార్లమెంట్ హౌస్ దగ్గర మహారాజా కృష్ణ కుమార్ సిన్ని విగ్రహం సగర్వంగా నిలబడి ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.